ఈ రోజు నుంచి టీడీపీ మహానాడు సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ మహానాడు కోసం టీడీపీ వెజ్, నాన్ వెజ్ వంటకాలతో మెనూ సిద్ధం చేశారు. మొదటి రోజు తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీ మెయిన్ ఐటమ్స్గా ఏర్పాటు చేశారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం పొంగల్, ఇడ్లీ, టమాటా బాత్, రోటీ, కేసరి అలాగే కాఫీ, టీలు ఏర్పాటు చేశారు. ఇక మధ్యాహ్నం అల్లురయ్య మైసూర్ పాక్, బిర్యానీ, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, గోంగూర చికెన్ వంటకాలు తయారు చేస్తున్నారు. రాత్రి భోజనానికైతే వైట్ రైస్, వంకాయ బఠానీ, ఆలివ్ ఫ్రై, పెసరపప్పు చారు, రోటీ పచ్చడి, పెరుగుతో మహానాడు మెను సిద్ధం చేస్తారు. కడపలో ఈ రోజు నుంచి టీడీపీ మహానాడు సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ మహానాడు కోసం టీడీపీ వెజ్, నాన్ వెజ్ వంటకాలతో మెనూ సిద్ధం చేసింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రస్తుతం సభాస్థల నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ సునీల్. మహానాడుకి ఎప్పుడు కూడా ఫుడ్ మెనూ కూడా చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది, చాలా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈసారి ఏ వంటకాలతో సిద్ధం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే కడప నగరం పసుపుమయంగా మారిందని చెప్పచ్చు. నేటి నుంచి 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమం అద్భుతంగా నిర్వహించేందుకు టీటీడీ పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే ఇటు చిత్తూరు, కర్నూలు, కడప రింగ్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసినటువంటి 125 ఎకరాల్లో ఈ మహానాడు ప్రాంగణం అయితే ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం పూర్తిగా కడప నగరం పూర్తి స్థాయిలో పసుపుమయంగా మారిందని చెప్పచ్చు. ముఖ్యంగా గతంలో కంటే ఇప్పుడు కడపలో జరుగుతున్నటువంటి మహానాడు ప్రత్యేకంగా తీసుకున్నారు. ఎందుకంటే టీడీపీ, ఎందుకంటే జిల్లా జగన్ జిల్లా కావడం, జగన్ జిల్లాలో ఇక్కడ ఈరోజు మహానాడు కార్యక్రమం నిర్వహించడంపై చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొదటి రోజు చూసుకున్నట్లయితే 23,000 మంది ప్రతినిధులతో పూర్తి స్థాయిలో ఈ సభ ఏర్పాటు కానుంది. అంటే మొదటి రోజు ప్రతినిధుల కార్యక్రమం జరుగుతుంది. ఆ ప్రతినిధుల తర్వాత పూర్తిగా ఇక్కడ వచ్చేటువంటి తీర్మానాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా రేపు తీర్మానాల గురించి పూర్తిగా మాట్లాడడం తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉదయం 8:30 ప్రారంభం కావాల్సింది కాసింత ఆలస్యం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రతినిధులు ఏదైతే ఆయా జిల్లాలకు కావచ్చు, మరోవైపు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరోవైపు ఏదైతే ఉదయం 8:30 నుంచే ప్రారంభం కావాల్సింది 9 గంటలకి ప్రతినిధుల కార్యక్రమం మొదలవుతుంది. మరోవైపు చంద్రబాబు దీంతో ప్రారంభిస్తారు. మరోవైపు 10:30 ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు ఇప్పటికే సిద్ధం చేశారు. 10:45 నుంచి 11 గంటల వరకు ఏదైతే బ్లడ్ డొనేషన్ అంటే రక్తదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పొలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, ముఖ్య నాయకులు వేదికగా ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది. 11 పైన వేదిక మీదకైతే టీడీపీ నాయకులు అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం ముఖ్యంగా తెలుగు తల్లి గీతాలాపన జరుగుతాయి. 11:10 నుంచి 11:20 వరకు మరణించిన కార్యకర్తలకు సంబంధించి సంతాపము తెలియజేయనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 11:20 నుంచి 11:30 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 11:30 నుంచి 11:45 వరకు రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగం ఉంటుంది. ముఖ్యంగా 23,000 మంది ప్రతినిధులకు సంబంధించిన సభ సంస్థాగత నిర్మాణం, విధి విధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కేడరు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే నారా లోకేష్కి కీలక పదవి అంటే ఏదైతే పార్టీని పూర్తి స్థాయిలో నారా లోకేష్కి అందిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆయనే పార్టీకి ముందుండి నడిపించబోతున్నాడని చెప్పేసి తీర్మానించబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కొంతమంది కన్వీనర్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి యనమలని కన్వీనర్గా ఉన్న మహానాడు తీర్మానాల కమిటీ కసరత్తు పూర్తి చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి
14 తీర్మానాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ పార్టీకి సంబంధించి బలోపేతం చేయడానికి మరో 5 తీర్మానాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి 4 తీర్మానాలపై చర్చించి ఆమోదించేందుకు పూర్తిగా సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏదైతే 3వ రోజు అంటే 29వ తేదీ జరిగినటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసిన భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాతో కూడా పూర్తిగా వర్షాలు పడినా ఇక్కడ మాత్రం సభ నిర్వహిస్తాం, భారీగా నిర్వహించేందుకు ఇప్పటికే టీడీపీ పూర్తి స్థాయిలో సమాయత్తమైన పరిస్థితి ఉంది. 2 రోజుల పాటు ఏదైతే షెడ్లో నిర్వహించినా 3వ రోజు మాత్రం బహిరంగ సభ బయట ఏర్పాటు చేస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఇబ్బంది పడినప్పటికీ ఏర్పాట్లు మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కడప నగరం అంతా భారీ స్థాయిలో అంటే పసుపుమయంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే మహానాడుకు సంబంధించి సర్వం సిద్ధం చేశాం, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా వాళ్ళ భోజనాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చేశారు. ముఖ్యంగా ఉదయం టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం భోజనానికి సంబంధించి 2 రకాలు అంటే ఇటు నాన్ వెజ్ కావచ్చు, వెజిటేరియన్ 2 రకాలు ఏర్పాటు చేశారు. మరోవైపు సాయంత్రం స్నాక్స్, రాత్రి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే రోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా అంటే ముఖ్యంగా ఏదైతే కడప నగరంలో చూసుకున్నట్టయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చేటువంటి సిబ్బంది కావచ్చు. మరోవైపు మనం చూస్తున్నాము అంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బాంబు స్క్వాడ్ కూడా అక్కడక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కడప నగరం మొత్తం పూర్తిగా మంత్రులు ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రే చేరుకున్న పరిస్థితి ఉంది. ఇటు అందరూ మంత్రులు ఇప్పుడు సభ వద్దే చేరుకున్నారు. వారికైతే పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పటికే దీని గురించి మరి కాసేపట్లో సభ వద్దకి చంద్రబాబు రానున్నట్టు తెలుస్తుంది. ఆయన కాసేపట్లో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించినట్టయితే తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.